ఇక్కడ అంతర్జాతీయ పరంగా ఒక సంస్థ ఉంటుంది, ఒక కోర్ట్ అని అంటాం. దాన్ని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని అంటాం. వి కాల్ ఇట్ యాజ్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. దానిలో మెంబర్గా గతంలో వెనుజులా ఉండేది. ఇప్పుడు ఆ మెంబర్గా ఉన్నటువంటి వెనుజులా అనేటువంటి దేశం బయటకి ఎగ్జిట్ అయిపోయింది. నౌ దిస్ వెన్యూజులా ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. బయటకు వచ్చేసారు. ఎందుకు బయటకు వచ్చారు అని చెప్పేసి రీజన్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారు అంటే, ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేటువంటిది పార్షాలిటీ చూపిస్తుంది. వీళ్ళు ఆఫ్రికన్ దేశాలకు, లాటిన్ అమెరికా దేశాలకు వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళు ఫేవరిజం అనేటువంటి మిగిలిన దేశాలకు ఎక్కువ చూపిస్తున్నారు. వీళ్ళు ఆఫ్రికా, అదేవిధంగా లాటిన్ అమెరికా దేశాలకి పైన వీళ్ళు అగనిస్ట్గా ఉన్నారు. ఫేవరిజం అగనిస్ట్గా ఉన్నారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు బయటకు వచ్చారని చెప్తున్నారు. సో దట్ ఈస్ వాట్ ద థింగ్. సో ఇలా బయటకు వస్తున్నమాట స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఫారెన్ మినిస్టర్ అయినటువంటి ఫెలిక్స్ ప్లసానికా ఈ యొక్క స్టేట్మెంట్ని ఇచ్చారు. అంటే వెనిజులా అనేటువంటి దేశము ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ నుంచి బయటకు వచ్చేస్తుంది అని.